హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ కుకింగ్ ఏ టు జెడ్. ఈరోజు మనం ఓల్డ్ ఫేమస్ హైదరాబాదీ చికెన్ హలీంని ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఇది ఒకసారి ఇంట్లో మీరు ప్రిపేర్ చేస్తే ఇంకా బయట హలీం కొనడమే మానేస్తారు. హైదరాబాదీ చికెన్ హలీం కోసం మనం ముందుగా పప్పులని నానబెట్టుకుందాం. దానికోసం మనం ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 కప్పు వరకు గోధుమ రవ్వ, 4 టేబుల్ స్పూన్స్ వరకు బార్లీ, 2 టేబుల్ స్పూన్స్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ బియ్యం, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు, 1 టేబుల్ స్పూన్ మైసూరు పప్పుని యాడ్ చేసుకోవాలి. తరువాత ఈ పప్పులన్నిటినీ 1-2 సార్లు వాష్ చేసి ఇందులో ఈ పప్పులన్నీ మునిగేంత వరకు నీళ్లు వేసి 5 గంటల వరకు నానబెట్టుకోవాలి. దీని తర్వాత ప్రాసెస్లో మనం చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. దీనికోసం మనం 1 కేజీ చికెన్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసి దానిలో 200 గ్రామ్స్ వరకు పెరుగుని తీసుకుందాం. తర్వాత 3 టేబుల్ స్పూన్స్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసి దీని తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ అంటే నల్ల మిరియాల పొడి, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 లెమన్ని పిండుకుందాం. ఇందులో ఉప్పు, కారం అనేవి మీ టేస్ట్కు తగ్గట్టుగా వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత మనం చికెన్ని ఇందులో బాగా మిక్స్ చేసుకొని దీనిని కనీసం 1 గంట లేదా 2 గంటల వరకు మ్యారినేట్ చేసుకుందాం. చూడండి, 5 గంటల తర్వాత మన పప్పులన్నీ బాగా నానిపోయాయి. వీటిని ఒక పెద్ద వెసల్లోకి వేసుకుందాం. దీనిలో 1 లీటర్ వరకు నీటిని కూడా మనం యాడ్ చేసుకుందాం. పప్పులని నీటిని యాడ్ చేసుకున్న తర్వాత మనం ఈ వెసల్ని గ్యాస్ మీద పెట్టి తగినంత ఉప్పు వేసుకొని దీనిని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఈ ప్రాసెస్ని మీరు కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు. అయితే ఇందులో బార్లీ వేశాను కాబట్టి కుక్కర్లో కింద అడుగు పడుతుంది అని నేను పెద్ద వెసల్లోనే ఉడికించుకున్నాను. ఈ పప్పులని చల్లారనిద్దాం. దాని తర్వాత ప్రాసెస్లో మనం గ్యాస్ మీద ఒక కుక్కర్ని పెట్టుకొని అందులో 200 గ్రామ్స్ వరకు నెయ్యిని యాడ్ చేశాను. మీరు కావాలంటే ఆయిల్ని కూడా వేసుకోవచ్చు. ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ని స్లైసుల్లాగా కట్ చేసుకొని ఈ ఆనియన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన తీసి పెట్టుకుందాం. దాని తర్వాత అదే నెయ్యిలో మనం బిర్యానీ ఆకుని, కొన్ని ఇలాచీ, దాల్చిన చెక్క, లవంగాలు, షాజీరా మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే దీనిని స్కిప్ చేయండి. దీని తర్వాత 2 మీడియం సైజులో ఉన్న ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసి వాటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. వేయించుకున్న తర్వాత మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసి 10 మినిట్స్ వరకు వేయించుకున్న తర్వాత ఇందులో 2 పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనాని వేసి ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి 4-5 విజిల్స్ రానివ్వాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ ప్రెషర్ దానంతటా అదే పోయేంత వరకు ఉంచి దాని తర్వాత మూత తీసి దానిలో పైన ఉన్న ఘీని మనం పక్కన ఒక బౌల్లో తీసి పెట్టుకుందాం. ఈ ఘీని మనం లాస్ట్లో యూస్ చేద్దాం. ఇప్పుడు చికెన్ పీసెస్ని పక్కన ఒక ప్లేట్లో తీసుకొని వాటిని చల్లారనివ్వాలి. చికెన్ చల్లారుతున్న సమయంలోనే మనం ముందుగానే ఉడికించి చల్లార పెట్టుకున్న పప్పులని ఒక మిక్సర్ గ్రైండర్లో వేసి వాటిని మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందాం. చూడండి, ఇక్కడ చికెన్ అనేది మనకి చల్లారిపోయింది. ఇందులో బోన్స్ ఏమైనా ఉంటే వాటిని తీసి పక్కన పెట్టుకుందాం. మీరు కావాలంటే ఈ రెసిపీ కోసం బోన్లెస్ చికెన్ని కూడా వాడుకోవచ్చు. బోన్స్ ఉన్న చికెన్ అయితే దీని టేస్ట్ బాగా ఉంటుంది, అందుకనే నేను బోన్స్ ఉన్న చికెన్నే తీసుకున్నాను. చూడండి, ఇందులో నుంచి నేను బోన్స్ అన్నీ తీసేసుకున్న తర్వాత ఈ చికెన్ని తిరిగి ప్రెషర్ కుక్కర్లోనే వేసి పప్పు గుత్తితో బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. దీనిని మిక్సీలో వేయకండి, దీని టేస్ట్ అనేది మారిపోతుంది. ఇలాగా పప్పు గుత్తితో బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న పప్పులని కూడా ఇందులోనే వేసి వీటిని కూడా చికెన్లో బాగా మ్యాష్ చేసుకోవాలి. చూడండి, నేను 2 సార్లుగా మిక్సీ పట్టుకున్నాను. వీటన్నిటిని పప్పు గుత్తితో బాగా మ్యాష్ చేసుకోవాలి. నాకు ఈ కుక్కర్ సరిపోలేదు, అందుకని నేను దీనిని ఒక పెద్ద వెసల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మీరు ముందుగానే వీటిని ఒక పెద్ద వెసల్లో వేసుకోండి, అప్పుడు మీకు పప్పు గుత్తితో మ్యాష్ చేయడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, ఇలాగా మ్యాష్ చేసుకున్న తర్వాత మనం
ఈ వెజల్ని గ్యాస్ మీద పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీనిని కంటిన్యూస్గా ఇలా పప్పు గుత్తుతో మ్యాష్ చేస్తూనే ఉండాలి. దాని తర్వాత టేస్ట్ చూసి మనకి కారం తక్కువ అనిపిస్తే 1 టీ స్పూన్ వరకు మిరియాల పొడిని వేసుకొని, దాని తర్వాత ఉప్పు తక్కువ అనిపిస్తే మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకొని మ్యాష్ చేసుకోవాలి. దీనిని ఎప్పటి వరకు మ్యాష్ చేసుకోవాలి అంటే ఇందులో ఎలాస్టిసిటీ వచ్చేంత వరకు మ్యాష్ చేసుకోవాలి. మీకు కొంచెం పలసగా కావాలంటే ఇందులో కొన్ని నీళ్లు కూడా వేసి మీ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకొని గ్యాస్ ఆపేసి దీనిని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. దీని మీద మనం ముందుగానే మిగిల్చి పెట్టుకున్న నెయ్యిని వేసి, ముందుగానే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని వేసి, కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని నిమ్మకాయతో గార్నిష్ చేసుకుందాం. నిమ్మకాయ మనం తినే ముందు పిండుకుంటే దాని టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ హోమ్ కుకింగ్ A to Z ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.